దక్షిణ గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. దక్షిణ అనే పదం తెలుగు భాషలో ఎవరైనా వినగాలే ఎవరైనా సమర్పించుకునేది. పెద్దలకు, గొప్పవారికి, మహాత్ములకు, సాధువులకు, ఇట్లా ఎవరినైతే మనం ఉన్నతంగా గౌరవిస్తామో వారికి సమర్పించుకునే సమర్పణను దక్షిణ అని చెప్తాం. ఈ దక్షిణ అనేది దక్ష అనే ఒక పదంలోంచి వచ్చి ఉండవచ్చు. దక్ష అంటే పూర్తి సమర్థుడికి సమర్పించబడేది. దక్షుడు అంటే సమర్థుడు. అదేవిధంగా దక్ష అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే అంత శ్రద్ధతో ఇచ్చేది అని కూడా అర్థం. అశ్రద్ధగా ఇచ్చేది దక్షిణ కాదు, దానం అయితే అవుతుంది. దానం ఇస్తే ఇచ్చేవాడు అధికుడని, పుచ్చుకునేవాడు అల్పుడనే భావం తెలియకుండా ఉంటుంది. అందుకని దక్షిణ అనేది ఒక గొప్ప భావస్ఫూర్తితో సమర్పించబడే సమర్పణ. మహాత్ముల విషయంలో మనం ప్రతిరోజు ప్రతినిత్యం అనేక సార్లు అయ్యా నా హృదయానికి సమర్పిస్తున్నాను, నా బుద్ధి ఇంద్రియాలు మీకు సమర్పిస్తున్నాను, నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను అనుకుంటాం, కానీ ఆచరణలో నిజంగా సమర్పణ ఉండదు. ఆ ఆచరణను నిర్దిష్టంగా బలపరుచుకోవటానికి చేసే ప్రయత్నమే దక్షిణ అన్నమాట. అంటే దక్షిణ ఎట్లాంటిది అంటే, ఒక తల్లి ఉంది, ఆవిడ బిడ్డ పట్ల గొప్ప ప్రేమతో చిన్నగా మంచి మెత్తగా అన్నం వండి రుచికరమైన చారు తయారు చేసి దాంట్లో బాగా నెయ్యి కలిపి ఆమెకు స్తోమత ఉన్న మంచి అందమైన గిన్నెలో పెట్టి, అది వెండి గిన్నె బంగారు గిన్నెలోనో పెట్టి దాన్ని ఆ బిడ్డకు బాగా మెత్తగా నలిపేసి గోరు ముద్ద తినిపిస్తోంది. మధ్యలో ఆ బిడ్డకు ప్రేమ కలిగి ఒక ముద్ద ఆ తల్లికి తినిపించింది అనుకోండి, ఆ తల్లి గొప్పగా పరవశిస్తుంది. ఆ విధంగా భగవంతుడు, మహాత్ములు మనంగాన వాళ్ళే ఇచ్చిన దక్షిణను తిరిగి సమర్పిస్తే సంతోషిస్తారు అని షిరిడీ సాయిబాబా వారి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. నేను ఎవరి నుండి ఏది స్వీకరించను, ఆ భగవంతుడు ఎవరి నుండి చూపిస్తాడో వాళ్ళని మాత్రమే అడుగుతాను, వాడిస్తేనే తీసుకుంటాను. సాధువునైనా నాకు డబ్బుతో ఏం పని, పేద భిక్షకుడుగా జీవించే నాకు, ఇల్లు వాకిళ్ళు లేని నాకు, రూపాయి అవసరం లేని నాకు డబ్బెందుకు. అందుకని పరమేశ్వరుడు ఎవరిని చూపిస్తారో వాళ్ళ నుంచి మాత్రమే నేను స్వీకరిస్తాను అని చెప్తారు. అందువల్ల దక్షిణ అనేది ఎవరికైనా సమర్పించేప్పుడు హృదయానికి, జీవితానికి అవి వారి యొక్క దయ వల్ల విశుద్ధం అవ్వాలి అని. అంటే ఎట్లా? మనం చేసే అన్ని పనులు భగవన్మయంగా, భగవత్పరంగా జరగాలి అనే ఉద్దేశం దక్షిణ ఇవ్వటంలో ఉంటుంది. అది కూడా కాక మనలో చాలామందికి సాటి వ్యక్తులను ఆదుకునే లక్షణం ఉండదు, సాటి వారికి ఉపయోగపడే గుణం ఉండదు. అందుకని సాయిబాబా వారు తన భక్తుల దగ్గర డబ్బులు ఏదైనా దక్షిణ ఇస్తామని తీసుకొని దాన్ని ఎంతోమంది పేదలకు, అర్హత కలిగిన వారికి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆయన ప్రసాదిస్తూ ఉండేవారు. అక్కడ ఒక ధర్మం నిర్వర్తించబడుతుంది, చాలా గొప్ప ధర్మం అది. అంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉన్నదో, ఎవరి దగ్గర అయితే గొప్ప సంస్కార రూపమైనటువంటి ధర్మాచరణ లేదో అటువంటి వారికి ఆయన ధర్మాచరణ నేర్పి అన్వయించి వాళ్ళకి ఆ పుణ్య ఫలమిస్తుంటాడు. అంటే ఒకరి దగ్గర డబ్బు ఉంది కానీ ధర్మాచరణ చేతరాలేదు, అందుకని అతను ఆయన భిక్షగా వారి దగ్గర నుంచి స్వీకరించి దక్షిణగా తీసుకొని ఆ దక్షిణను మరొకరి వాడికి ప్రసాదంగా ఇస్తాడు. తీసుకున్న వాడికేమో సత్పురుషుడికి ఇచ్చిన గొప్ప ఫలము, పుచ్చుకున్న వాడికేమో బాబా దయ వల్ల లభించినందువల్ల అతని జీవితం ధన్యమై అతని జీవితానికి మరింతగా ధర్మాచరణకు అనువైనటువంటి అవకాశం లభిస్తుంది. సో ఇద్దరికీ మహత్తర ప్రయోజనం జరుగుతుంది. బాబా ఎప్పుడు డబ్బులు కూడా వేయలే. ఆయన దేహం విడిచే రోజు ఆయన జోబులో ఉన్నది 16 రూపాయలు. ఆ 16 రూపాయలు ఆ రోజు ఒక పేద భిక్షకుణ్ణి సమాధి చేయడానికి సరిపోయేంత డబ్బు మాత్రమే. అంటే
జీవితంలో డబ్బు పట్ల ఎలా ఉండాలో ఒక రకంగా బాబా చెప్పారేమో అట్లా. అది తలుచుకుంటేనే మామూలు వాళ్ళకు భయం వేస్తుంది. ఈరోజు ధర్మాన్ని ఆచరిస్తూ దైవాన్ని ఆశ్రయించి అనన్యమైనటువంటి శ్రద్ధతో సహనశీలంతో జీవించడం, జీవితాన్ని అలా తీర్చిదిద్దుకోవటం చేతనైన వారికి మాత్రమే బాబా వాళ్ళ జీవితం నిర్వహించుకోవటం సాధ్యమవుతుంది. ఇకపోతే దక్షిణ ఎవరికి సమర్పించాలా? దక్షుడికి సమర్పించాలి, సమర్థుడికి సమర్పించాలి, సద్గురువుకి సమర్పించాలి. ఎవడైతే ఒకవేళ దక్షిణను దానంగా అనుకున్నా దానం స్వీకరించే వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి మనం ఇచ్చే దాని ఫలితం ఉంటుంది. దానము మనం ఏదైనా మన శ్రమను ఒక దక్షిణగా ఎవరికైనా ఇస్తే ఎవరు స్వీకరిస్తారో వారి యొక్క సంస్కారం, వారి యొక్క తపోశక్తి, వారి యొక్క ఉన్నతత్వాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది. అందుకని మహాత్ములకు ఇచ్చింది ఒకటి 100ంత 1000ంత 10ంతలు రక్షింతలు అవుతూ ఉంటుంది. నీవు నా వైపు ఒక అడుగు వేస్తే నేను 100 అడుగులు వేస్తానంటారు బాబా. నీవు నా వైపు ఒకసారి చూస్తే నేను నిన్ను ఎప్పుడూ చూస్తుంటానంటారు ఆయన. అందుచేత మనకు దక్షిణ ఎందుకు అంటే మన హృదయాన్ని మనం సమర్పించటం రాదు గనక మన యొక్క శ్రమఫలమైన ధనాన్ని రోజు కొద్ది కొద్దిగా ఇస్తూ వస్తే దాని ద్వారా ధర్మాచరణ అలవాటై క్రమంగా అన్నిటికీ సర్వానికి కర్త అయిన భగవంతుని శరణువేడి తదనుసారంగా జీవించడం చేతనవుద్ది అని దాని భావం. అయితే చాలామంది మనకు తెలియకుండా మన చేతిలో రూపాయి కాసులు ఉన్నాయి కనుక ఇవి ఇవ్వటం ద్వారా మనం అధికులం అనే భావంలో ఉన్నారనుకో, అది వాళ్ళకి ఏ విధమైన మేలు చేయదు. కానీ వాళ్లకు రాబోయే జన్మలలో లేదో అవసరార్థమై ధనమైతే వస్తుంది, కానీ ధర్మాచరణ రాదు. అహంకారం ధర్మాచరణకు అక్కడ అడ్డం పడదు. ఇంకొక విషయం, మనము దక్షిణ గురించి ఇంకొక మంచి ఆలోచన. ఎప్పుడు ఎక్కడ ఏమి తీసుకున్నా సర్వాంతర్యామి అయిన బాబా నుంచి మనం తీసుకుంటున్నాం. ఆయన భిక్ష దక్షిణగా స్వీకరిస్తున్నాం. ఆయన మనకు మహత్తర ప్రసాదాన్ని ఇస్తున్నారు. మనం ఎవరికి సమర్పించినా అది దక్షిణయే, సాయికి సమర్పిస్తున్నాను అనే భావంతో ఎప్పుడు ఏది ఇచ్చినా పుచ్చుకున్నా అలవర్చుకున్నట్టయితే సర్వగతులైన పరమాత్ముడు మనకు అండగా తోడుగా ఉండేందుకు మనం ఒక మంచి అవకాశాన్ని జీవితంలో సమర్పించుకున్నట్టు అవుతుంది. అంచేత సర్వశ్రేష్టం శ్రేయోదాయకమైన విధానం ఏమిటంటే ఏమి ఇచ్చినా ఏమి పుచ్చుకున్నా దాన్ని హృదయపూర్వకంగా గొప్ప శ్రద్ధతో చేయటం. అరే నా మనసు ఇంకా కట్టుబడలేదే, నేను రోజు ఇలాగే చేస్తుంటే వీలవ్వలేదే అని అనుకుంటే సహనశీలాన్ని అలవర్చుకుని అది ఏనాటికైనా వచ్చేదాకా నేను ఇలాగే దక్షిణ సమర్పిస్తూ ఉంటాను అని భావం. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అనాది కాలం నుంచి కొందరు జ్ఞానులు, సిద్ధపురుషులు, తపస్సులు వీళ్ళందరూ భారతీయ సమాజానికి నిర్మాతలు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి దాదాపుగా వ్యక్తిగత జీవితం లేదు. వాళ్ళ జీవితం అంతా సామాజికం. వాళ్ళ ఇల్లు వ్యవస్థీకృతమైనటువంటి సమాజపు ఇల్లు. అందుకని ఒక సాధువు, ఒక సత్పురుషుడు, ఒక ధర్మాత్ముడు, ఒక పురోహితుడు, ఒక ఋషి ఊర్లో ఉంటే ఆయన పోయి పొలం దున్నుకొని కష్టపడి బతకటం అవసరం లేకుండా ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఆయన భౌతిక అవసరాలు, ఆర్థిక అవసరాలు చూస్తే ఆయన వీళ్ళకి సంబంధించిన జీవనావసరాలు, వీళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువు చెప్పి వీళ్ళకి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి సమకూర్చి వాళ్ళను పరిపుష్టం చేయటం చేసేవారు. వీళ్ళు ఆయనకు బతుకు ఆ జీవనాధారమైన అవసరాలు తీరిస్తే ఆయన వాళ్ళకి జీవన కళను నేర్పేవాడు. ఆ విధంగా సమాజం పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి మహోన్నతమైన సమాజ నిర్మాణానికి దక్షిణ కారణమయ్యేది. అంటే ప్రతివాడు తనకి ఏది ఉన్నదో అది సాటి వాళ్ళకి ఇవ్వడం అనే సంస్కారం మన జాతిలో ఉంది. ఒకసారి నేను ఒక సముద్ర తీరానికి పోయాను. నెల్లూరు జిల్లాకు ఒక 30 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది. కుడితిపాలెం అని ఒక ఊరు. అక్కడ సముద్రంలో చేపలు పట్టడానికి పోయారు. వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారంటే కొట్టుకోవడం ఆరంభించారంటే తగువులు వస్తే వాళ్ళ కుప్పాలని గ్రామాల మీద తగువ వస్తుంది. పెద్ద పెద్ద గడకర్రలతో తలలు వాళ్ళు కొట్టుకుంటారు. తాగారంటే మనుషులే కాదు వాళ్ళు. కానీ వాడు తాగినా తాకపోయినా చేసే పని ఏంటంటే ఒక ధర్మాచరణ చేస్తాడు. అతడు సముద్రంలో పోయాడు. సముద్రంలో చేపలు వాళ్ళ పుణ్యాన్ని బట్టి జరుగుతాయి, అంతేగాని అందరికీ ఒకే రకంగా పడవు. ఒకే దగ్గర చాలా చేపలు ఉన్నా కూడా వాడికి ఒకడికేమో కుప్పతప్పలుగా పడతాయి, ఒకడికి 1-2 పడతాయి, ఒకడికి అసలు పడనే పడవు. అప్పుడు ఏం పడినా పడకపోయినా చేప ఒక్కటే పడినా సరే, కొద్ది పడినా
వాళ్ళు ఆ లోపల నుంచి రాగానే మొదట ఒక చేప దానం చేస్తారు. అది ఇప్పటికి కూడా ఉంది. ఏ ట్రాలర్స్లో వచ్చిన కూలివాళ్లుగా ఉండే జాలర్లు తప్పిస్తే నిజంగా జాలరి తన వల తీసుకెళ్ళి తాను తన ఒకరు కానీ కొందరు కానీ వెళ్ళి వస్తే మొదటి జలపుష్పాన్ని ధర్మంగా ఎవరికైనా దానం చేసి మిగతాయి తాను వినియోగించుకుంటాడు. అది అట్లా ధర్మాచరణ మామూలుగా మన సమాజంలో లోతులలో ఉంది. అంచేత ఇప్పుడు ఇటీవల మన ఇండియా టుడే వాళ్ళు ఆధ్యాత్మికత పేరుతో ఇన్ని కోట్లు, వందల వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అసలు ఆ దృక్పథం భారతీయం కాదు. ఎందుకనంటే అక్కడ సంపద యొక్క స్వరూపం ఆర్థిక స్వరూపం కాదు, ఆదుకోవటం. హృదయపూర్వకంగా తల్లి ₹1 ఇస్తే ఒక వ్యాపారవేత్త ఇచ్చిన ₹1,00,00,000, ఈ రెంటికి వెల కట్టడానికి కుదరదు. ఆ ₹1,00,00,000 కంటే ఈ రూపాయి వెనక ఉండే హృదయం గొప్పది. అందుచేత ధర్మాచరణలో, సత్కార్యాచరణలో మనం ఇన్వాల్వ్ అయి మనం చేసే పని యొక్క దానికి వెల కట్టడం నీచాతి నీచం. జన్మ ఇచ్చి 10 నెలలు కష్టపడి కన్న తల్లికి భూమండలంలో ఉండే సంపదంతా ఇచ్చినా కూడా దాన్ని ఎప్పుడు ఆ రుణం తీరదు. అదే ఉత్తమమైనటువంటి ఒక మనిషికి ఆ డబ్బుతో లెక్క కట్టడం విదేశీ సంస్కృతి, కుసంస్కృతి కానీ భారతీయం కాదు. అంచేత దక్షిణ అనేది జీవితంలో ప్రతి సెకండ్ మన జీవితాల్లో ఒక ప్రధానమైన భాగం. నీవు సమర్పిస్తే నీవు పొందుతావు. నువ్వు ఏది నాటితే అది నీకు లభిస్తుంది. అది అందరూ మహాత్ములు చెప్పారు. యేసుక్రీస్తు కూడా అదే అంటాడు, నువ్వు ఏది నాటితే అదే పొందుతుంది. నువ్వు ఏది చేస్తావో అదే పొందుతావు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యాం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవడు ఏ రీతులలో నాతో స్పందిస్తాడో నేను అలాగే ఉంటాను అని. అందుచేత మనం ఈ ప్రపంచం అనే నాటక రంగంలో, జీవితం అనే యుద్ధ రంగంలో మనం ఎంతగా ధర్మాచరణను అనుష్ఠించడంలో అతి ప్రధాన పాత్ర దక్షిణకున్నది. అందుచేతనే షిరిడీ బాబా వారు ఒక భక్తజన పరివేష్టితుడై ఉన్నప్పుడు వచ్చిన వారిని దక్షిణాకృష్ణ ఇస్తావా అని కొంతమందిని అడిగేవారు. కొందరిస్తే తీసుకునేవారు, కొందరిస్తే వద్దనేవారు మృదువుగా, కొందరిని కఠినంగా కాదనేవారు. అందుకని ఆయన గురించి ఎప్పటికీ అర్థం లేదు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు. చెప్పినప్పటికీ ధర్మాచరణ దీనిలో ఇమిడి ఉన్న అంతఃసూత్రం అర్థం అవక అన్నాడు జనం చాలామంది పొరపాటు పడ్డారు. అందుకని దక్షిణ అనేది సర్వజీవ హితకరము, ఆధ్యాత్మికతకు మూలసూత్రమైన అద్భుతమైనది. అటువంటి దక్షిణ మనందరం మన జీవితాలని, మన హృదయాలని పరమేశ్వరుడైన సాయినాథుల వారికి దక్షిణగా సమర్పించుకునే మహదవకాశం ఆ మహాపురుషుడు ప్రసాదించుగాక. పూజ్యులైన భరద్వాజ మాస్టర్ మన ఆశీర్వదించుగాక. నమస్కారం, సెలవు.